వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 942 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. కేశవ్ తాత్య ఇద్దరూ కలిసి జిప్రీని రిహానా వారి ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో తేజస్వి పని మనిషి వాళ్ళు వెళ్ళడాన్ని గ్రహించి నేను వెంటనే ఈ సమాచారాన్ని అమ్మగారికి తెలియపరచాలి అని హడావిడిగా అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటుంది. మరోవైపు అలా కొంత సమయానికి జిప్రీకి అలా మెలకు వస్తుంది. వెంటనే జిప్రీ కంగారు పడిపోతూ, రిహానా అక్క, నేను ఇక్కడికి ఎలా రాగలిగాను అని అడుగుతారు. వెంటనే రిహానా, నీవు స్పృహ కోల్పోవడంతో వెంటనే కేశవ్ తాత్య ఇద్దరూ కలిసి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. ఇప్పుడు నీకు ఆరోగ్యం ఎలా ఉంది, బాగానే ఉందా అంటూ ఆమె కోసం తయారు చేసిన నిమ్మకాయ నీరుని ఇదిగో కొంచెం తాగు, నీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది అని ఆమె చేతికి ఇస్తుంది. అలాగే అని చెప్పి జిప్రీ ఆ నీటిని తాగుతూ ఉంటుంది. ఇంతలో రిహానా, ఏమైంది, నీవు ఇలా పడిపోవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతూ కొంత సమయం అలా మాట్లాడిస్తూ ఉండగా ఇంతలో జిప్రీ, తాత్య కేశవ్ ఎక్కడా అని అడగ్గా వెంటనే రిహానా, వాళ్ళు ముఖ్యమైన పని ఉంది అని చెప్పి నిన్ను ఇక్కడ వదిలిపెట్టి పొలం వెళ్ళారు. సరే, నీవు కొంత సమయం విశ్రాంతి తీసుకో, ఆ తర్వాత ఇంటికి వెళ్దు గాని అని చెప్తారు. ఇంతలో అలా రిహానా వాళ్ళ ఇల్లు మొత్తాన్ని ఒకసారి చూసి, నేను మీ ఇంటికి వచ్చి చాలా కాలం అయిపోయింది కదా రిహానా అక్క, ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి అనగా వెంటనే రిహానా, నిజంగానే నీవు చిన్నతనంలో పెళ్ళికి ముందు మా ఇంటికి వచ్చేదానివి, ఇప్పుడు పెళ్ళైపోయి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఇప్పుడు రావడంతో నీకు కొత్తగా అనిపించవచ్చు అని నీవు ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం, చూడడానికి చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఏమైంది, ఏమిటి విషయం అని అడుగుతారు. వెంటనే లిఖిత, అమ్మ నీరసంగా కనిపించడానికి గల కారణం ఏమిటి అంటే అసలు ఆమె తిండి తింటం లేదు 2 రోజులుగా, అందువల్లనే ఆమెకి ఇంత నీరసంగా ఉండి ఉండొచ్చు అని చెప్పగా వెంటనే జిప్రీ ఆ అమ్మాయి నోరు అలా ఆపేసి చెయ్యి పట్టుకొని, చూడు నీవు ఇలా కాదు లిఖిత మాట్లాడాల్సింది అంటూ, చిన్నపిల్ల కదా రిహానా అక్క, ఆమెకి ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేది తెలీదు, సరే మీరు నాకు ఒక విషయం చెప్పండి, ఎలా ఉన్నారు, అలాగే ఇక సలీం, ఆలీ వీళ్ళంతా ఎలా ఉన్నారు, ఏరి వారంతా అని అడుగుతారు. వెంటనే రిహానా, అందరం బాగున్నాము, సలీం, ఆలీ వాళ్ళు పూణే వెళ్ళారు, వాళ్ళు దుప్పట్లని అక్కడ వారు మాకు ఇవ్వడంతో వారికి తిరిగి ఇవ్వడం కోసం అక్కడికి వెళ్ళారు అని చెప్పగా వెంటనే జిప్రీ, ప్రస్తుతం మీ వ్యాపారం ఎలా కొనసాగుతుంది, అంతా బాగానే ఉందా అని అడుగుతుంది. వెంటనే రిహానా, ప్రస్తుతానికి చాలా బాగుందని చెప్పాలి, కానీ అనుకోకుండా ఒక సమస్య వచ్చి పడింది, అది ఏమిటి అంటే నాకు 35 దుప్పట్లు తయారు చేయమని చెప్పి నిన్న ఒక ఆర్డర్ వచ్చింది. 35 దుప్పట్లు కేవలం 2 రోజుల్లో తయారు చేయాలి అంటే అది ఎంత కష్టమో ఆలోచించు, నేను ఒంటరిగా ఉంటున్నాను ఇంటిలో, 2 రోజుల్లో దానికి కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలి, అలాగే 35 దుప్పట్లని ఒంటరిగా నేయాలంటే చాలా కష్టం, నేను మొదట చేయలేనని చెప్పాను, కానీ సాయి చెప్పారు, నీవు ఈ యొక్క అవకాశాన్ని వదులుకోవద్దు, తప్పకుండా నీవు చేయగలుగుతావు, నీవు దీన్ని స్వీకరించు అని చెప్పారు. సరే అని చెప్పి ఒప్పుకున్నాను. నా భర్త కుమారుడు త్వరగా వస్తారని ఆశపడ్డాను, కానీ వాళ్ళు వెళ్ళిన పని ఇంకా పూర్తి కానట్టుగా ఉంది, వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా వీళ్ళకి 35 దుప్పట్లు సరైన సమయానికి అందజేయాలి అనేది అర్థం కాక నేను సతమతం అవుతున్నాను. సాయి నాకు అండగా ఉన్నారు కాబట్టి నేను నమ్మకంతో తీసుకున్నాను. సాయి తీసుకునే సమయంలో ఒక మాట చెప్పారు, నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది, నీవు అధైర్యపడవద్దు అని చెప్పారు, కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి సహాయం కానీ అందింది లేదు, ఇప్పుడు ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకోలేక నేను సతమతం అయిపోతున్నాను, కేవలం కొంత సమయం మాత్రమే ఉండడంతో అనగా వెంటనే జిప్రీ, చూడండి అక్క, మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోయినట్టయితే నేను మీకు సహాయం చేస్తాను, మీరు ఎంత డబ్బు ఇవ్వాలనుకుంటే అంతే నాకు డబ్బు ఇవ్వవచ్చు, నేను మాత్రం మీకు అన్ని విధాలుగా రాత్రి పగలు అని తేడా లేకుండా మీకు నేను సహాయం చేస్తాను, మీరు నాకు ఒకసారి ఎలా చేయాలి ఏమిటి అనేది చూపిస్తే సరిపోతుంది అనగా వెంటనే రిహానా, అయ్యో నిజంగానా జిప్రీ, నీవు నాకు ఇప్పుడు ఈ పని చేయడానికి సహాయం చేస్తావా అని అడుగుతారు. వెంటనే జిప్రీ,
నేను ఏ పని చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను అని, ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలో చెప్పండి అని అడుగుతూ ఉండగా ఇంతలో రిహానా, మరి నీవు ఇక్కడ పని చేస్తే నీ భర్త నీ అత్తింటి వాళ్ళు ఏమనరా? నిన్ను ఒకవేళ వాళ్ళు ఇక్కడ పనిలో కుదిరిన తర్వాత ఏదైనా ఇబ్బంది పెడితేను, వాళ్ళు నిన్ను రమ్మని చెప్పి కబురు పెడితేను అప్పుడు పరిస్థితి ఏమిటి అని అడగ్గా వెంటనే లిఖిత, వాళ్ళెందుకు కలగజేసుకుంటారు? వాళ్ళే కదా మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టి ఇంటి నుంచి బయటికి గెంటి వేశారు. ఇప్పుడు మా గురించి ఏమాత్రం పట్టించుకోవడం కూడా లేదు. వాళ్ళకి ఇప్పుడు మేము ఉండడం కూడా ఇష్టం లేదు. అటువంటి వారు ఇక మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు అని బాధగా అంటుంది. ఇంతలో ఆ మాటలు విన్న రిహానా కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు చందు కట్టెలు కొట్టుకొని గొడ్డలు తీసుకొని అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న సాయి చందు అని పిలవగా చందు నమస్కరిస్తారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి, నాకు ఇప్పుడు ప్రస్తుతం నీ గొడ్డలతో ఒక ముఖ్యమైన పని ఉంది, కొంచెం ఇస్తావా అని అడుగుతారు. వెంటనే చందు, సాయి ఏం పని ఉందో చెప్పండి, స్వయంగా నేనే మీకు చేసి పెడతాను అనిగా వెంటనే సాయి, చూడు చందు, నేను చెప్తున్నాను కదా, ఒకసారి నా పని పూర్తవగానే నేనే స్వయంగా గొడ్డల్ని నీ దగ్గరికి పంపిస్తాను. ప్రస్తుతం దాని అవసరం నాకు ఉంది, కొంచెం ఇవ్వు అనగా అలాగే అని చెప్పి సాయికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో సాయి ఆ గొడ్డలు తీసుకొని అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారు. మరోవైపు జిప్రీ అత్త భర్త షేడీ గ్రామం చేరుకుంటారు. వెంటనే జిప్రీ భర్త, అమ్మా నీకు జిప్రీ మన ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, మరి అటువంటప్పుడు ఆమె ఇప్పుడు ఎలాగో తిరిగి రాదు అని తెలిసే కదా నువ్వు ఇంటి నుంచి బయటికి గెంటి వేశావు. ఇప్పుడు నీవు మరలా ఆమెను వెతుక్కుంటూ షేడీ గ్రామం మనం ఇక్కడికి వచ్చేలాగా ఎందుకు చేస్తున్నావు? ఆమె ఎక్కడ ఉంటే ఎలా ఉంటే మనకేంటి సంబంధం అనగా వెంటనే తల్లి, చూడు, నీకు అసలు నేను ఏం చేస్తున్నాను ఏమిటి అనేది అర్థం కాదు. ఈ సమాజం ఏమనుకుంటుంది? ఒక అమ్మాయి అత్తింటి వారి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడి తను ఆర్థికంగా ఇప్పుడు సంపాదించుకొని తన కూతుర్ని చూసుకుంటూ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆరాలు తీయడం మొదలు పెడతారు. అప్పుడు నీవు చేతకాని వాడిలాగా ఆమెను చూసుకోకుండా ఇంటి నుంచి బయటికి గెంటి వేసావనో లేదంటే ఆమె వచ్చేసిందనో ఏదైనా మాటలు వచ్చాయంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఎటువంటి తప్పు చేయలేదు, స్వయంగా ఆమెనే ఇక్కడికి వచ్చేసినట్టుగా మనం క్రియేట్ చేసి ఆ తర్వాత వెళ్ళాము అంటే మనల్ని ఎవరు అనడానికి కూడా ఉండదు. అటువంటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది కదా. ఈ సమాజం నలుగురు నాలుగు మాటలు అనుకోకముందే మన వైపు ఎటువంటి తప్పు లేదు అని మనం నిరూపించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సమాజంలో వివాహమైన అమ్మాయి ఇలా బయటకు వచ్చి మరలా స్వతంత్రంగా అలా తన కూతుర్ని చూసుకునే ప్రయత్నం చేస్తుంది అంటే ఏదో ఒక కారణం ఉండి ఉంటుందని అందరూ మాట్లాడుకుంటారు. నీవు సంపాదించకుండా ఇలా ఒంటరిగా ఇంట్లో ఉన్నావు అంటే నీకు ఎలాగో విలువ ఉండదు. ఆ విషయం తెలిసే ఆ అమ్మాయి ఇక్కడ తన కూతుర్ని చూసుకోవడానికి వచ్చింది అనే విషయం తెలిస్తే అప్పుడు నీకు ఉన్న పరువు మర్యాద అన్నీ పోతాయి. కాబట్టి మనం జాగ్రత్త తీసుకొని మన వైపు ఎటువంటి తప్పు లేకుండా ఇప్పుడు జిప్రీ మీదనే అంతా నెట్టేసి వెళ్ళాము అంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఒకవేళ నీకు వివాహం మరలా చెయ్యాలన్నా కూడా నీకు ఎటువంటి తప్పు లేదు అని మనం నిరూపించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జిప్రీ మరలా మన ఇంటికి తిరిగి రాకపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నేను చేయాలా ఏమిటి? నా వల్ల కాని పని అనగా వెంటనే అతను, అమ్మ నాకు మరలా వివాహం చేసుకునే ఉద్దేశమే లేదు అనగా, అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఇంట్లో పనులన్నీ నేను చేయాలా? నాకంత అవసరం ఏముంది? నా వల్ల కాదు. కాబట్టి వస్తే జిప్రీ మన ఇంటికి తిరిగి రావాలి, లేదంటే నీవు ఇంకో అమ్మాయిని వివాహం చేసుకొని తీరాల్సిందే. ఇదే నా యొక్క నిర్ణయం. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీవు జాగ్రత్తగా ఇక్కడ డీల్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పింది మాత్రమే ఇక్కడ జరగాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఏదైనా జరిగింది అంటే ఇక నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ ఉన్నవారంతా జిప్రీని సూటిపోటి మాటలతో అవమానించే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ ఉండలేక తప్పకుండా జిప్రీ మనతో రావడానికి సిద్ధపడుతుంది. రేపో మాపో పద వెళ్దాం అని అలా వారు నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో తేజ్వి పని మనిషి సంత నుండి కూరగాయలు తీసుకొని హడావిడిగా ఇంటికి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో సక్కుబాయి గారు, చూడమ్మా, ఇక్కడ తక్కువ జాతి వారు ఉండే వాడ ఎక్కడా అని అడుగుతారు. వెంటనే అటువైపు వెళ్ళాలి అని చెప్పగా ఇంతలో ఆ అమ్మాయి, మీరు
ఎవరిని కలవాలనుకుంటున్నారు, ఎందుకు వచ్చారు, కొత్తగా కనిపిస్తున్నారు అనగా వెంటనే సక్కుబాయ్ నీవు నీ పని చూసుకో, మాతో నీకేం పని అని చెప్పి అలా ముందుకు నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో జిప్రీ భర్త అమ్మా నీవెందుకు ఇంత కోపంగా కఠినంగా వ్యవహరిస్తున్నావు, ఎలాగో జిప్రీతో మాట్లాడాలనుకున్నావు కదా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఇప్పుడు ఆ అమ్మాయి ఉండి ఉంటుందంటావా అని అడుగుతారు. వెంటనే ఆమె అక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది, తనకి ఉన్నది వాళ్ళ అమ్మవారి ఇల్లు ఒక్కటే కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఉండి తీరుతుంది, పద వెళ్దాం అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతలో తేజ్వి పని మనిషి చూస్తుంటే జిప్రీ భర్త అత్తగారు అనుకుంటాను, ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను వీలైనంత త్వరగా అమ్మగారికి తెలియపరచాలి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాకుండా గందరగోళంగా ఉంది అని అలా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంత దూరం నడుచుకొని వెళ్ళేసరికి జిప్రీ అత్త భర్తకి ఎదురుగా సాయి గొడ్డలు తీసుకొని వచ్చి నుంచుంటారు. వెంటనే అతను హే ఎవరు నీవు గొడ్డలు తీసుకొని వచ్చి మమ్మల్ని ఎందుకు బెదిరించే ప్రయత్నం చేస్తున్నావు, మా దారిని ఎందుకు అడ్డగించావు అని అడుగుతారు. వెంటనే సాయి చూడండి నేను ఎండు పుల్లల్ని కట్టల్ని కొమ్మల్ని తీసుకుంటూ ఉంటాను, నేను ఈ చెట్టు మీద ఉన్న ఎండు కట్టల్ని అలాగే కొమ్మల్ని సేకరించాలని ఇలా వచ్చాను, కాకపోతే నేను ముసలివాడిని కావడంతో ఈ చెట్టు ఎక్కలేక ఇబ్బంది పడుతున్నాను, కొంచెం నీవు నాకు సహాయం చేస్తావా అని అడగ్గా వెంటనే సక్కుబాయ్ నీకు నా కుమారుడు పనివాడిలాగా కనిపిస్తున్నాడా అని కోపంగా అంటుంది. వెంటనే సాయి చూడండి నేను కేవలం సహాయం చేయమని అడిగాను, తప్పుగా అపార్థం చేసుకోవద్దు, కేవలం సహాయం మాత్రమే నేను అడిగింది, నేను చెట్టు ఎక్కలేను కాబట్టి కొంచెం అతను ఆ యొక్క చెట్టు కొమ్మల మీద కూర్చొని ఎండిపోయిన ఆ యొక్క మిగిలిపోయి ఉన్న కొమ్మల్ని కొంచెం నాకు కట్ చేసి ఇస్తే బాగుంటుంది, అది కాక ఇతను యుక్త వయసులో ఉన్నవాడు కాబట్టి ఈజీగా ఈ పనులన్నిటినీ చేయగలుగుతాడని నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే సక్కుబాయ్ నీకేమైనా మతిపోయిందా ఏమిటి, అసలు నీవు నా కుమారుడిని పని చేయమని అడుగుతున్నావు, నాకు నీవెవరో తెలీదు, నీకు మేమెవరో తెలీదు, అటువంటప్పుడు నీకు మేమెందుకు సహాయం చేయాలి, రా బాబు అంటూ తన కుమారుని తీసుకొని అలా అక్కడి నుంచి వెళ్ళబోతుంది. వెంటనే సాయి సక్కుబాయిజీ ఒకరికి ఒకరం సహాయం చేసుకోవడం మానవత్వం, వీలైతే సహాయం చేస్తే మంచిది అని అలా మాట్లాడతారు. ఇంతలో ఆమె ఆశ్చర్యపోతూ తన పేరు ఇతనికి ఎలా తెలిసింది అని నిర్ఘాంతగా చూస్తూ ఉండిపోతుంది. రేపు రిహానా జిప్రీ పరిస్థితిని అర్థం చేసుకుని ఇంత జరిగినా కూడా నీవు ఎవరితో ఎటువంటి విషయం చెప్పకుండా నీలో నీవే బాధపడిపోతూ కుంగిపోతున్నావా అనగా వెంటనే జిప్రీ చూడండి రిహానా అక్క నేను ఈ యొక్క విషయాన్ని ఎవరితో చెప్పుకోలేను, ఎందుకంటే మన సమాజం గురించి తెలిసిందే కదా, నేను ఒకవేళ చెప్పినా కూడా అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తప్పుపడతారు, అలాగే నా పిల్ల భవిష్యత్తు కూడా అంధకారంలోనికి పోతుందని నాకు భయం అనగా వెంటనే రిహానా చూడు వాళ్ళంతా ఏమనుకుంటారు ఏమిటి అనేది నీవు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నీవు ప్రస్తుతం ఇప్పుడు షిరిడీకి వచ్చేసావు, ఇక నీవు కొత్త జీవితాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చెయ్యి అనగా వెంటనే ఆమె అలాగే అక్క మీరు నాకు పని కల్పిస్తా అంటున్నారు, నేను నా వంతుగా ప్రయత్నం చేస్తాను, మీరు నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని నాకు సహాయం చేస్తున్నారు, ఇంతకుముందు నేను ఈ షిరిడీ గ్రామంలో పిడికలు అమ్మేదాన్ని, ఇప్పుడు ఎలాగో మీరు నాకు మరలా ఈ యొక్క అవకాశం కూడా కల్పిస్తున్నారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకొని నేను నా కూతుర్ని చక్కగా పెంచి పెద్ద చేయాలనుకుంటున్నాను, నిజానికి ఈ సమాజంలోని వారు ఎలా చూస్తారంటే తల్లిదండ్రి చూడకుండా అలాగే భర్త కూడా చూడకపోతే ఖచ్చితంగా వాళ్ళంతా నన్ను తక్కువ చేసి చూస్తారు, నా కూతుర్ని ఇంకా వివాహం చేసుకోవడానికి ఎవరూ రాకపోవచ్చు, అందుకే నేను భయంతో నా యొక్క జీవిత పరిస్థితి గురించి ఎవరికి చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాను అనగా వెంటనే రిహానా చూడు నీవు చిన్నతనం నుండి ఈ గ్రామంలో పెరిగిన అమ్మాయివి, నువ్వు ఎలా ఉంటావు అలాగే నీ యొక్క మంచితనం ఏంటి అనేవి అందరికీ తెలిసిందే, నీవిక వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కొంతమంది కొన్ని అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు, వారి నోటికి మనం సంకెళ్ళు వేయలేము కాబట్టి నీవు స్వచ్ఛంగా ఇంతకుముందు ఎలాగైతే నీ యొక్క
కాళ్ళ మీద బ్రతికావో అదేవిధంగా నీవు నీ ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి. నీవు ఎలాంటి దానివి ఏంటి అనేది నాకు తెలుసు, కాబట్టి కంగారు పడవద్దు అని అంటారు. ఇంతలో జిప్రీ, కానీ నా అత్తింటి వారు చేసిన పనికి ఇప్పుడు నా కూతురు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది కదా అనగా వెంటనే రిహానా, చూడు సబూరి, ప్రతి ఒక్కటి సరైన సమయానికి సర్దుకుంటాయి. సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా, సాయి మాటలు గుర్తు చేసుకో, అంతా మేలు జరుగుతుంది. ఇకపోతే సాయంత్రానికి మనకి దుప్పట్లు తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రి అంతా సర్దుబాటు అవుతుంది. అప్పుడు నేను నీకు కబురు పెడతాను. అప్పటి నుంచి మనం పని మొదలు పెడదాం, ఏమంటావు అనగా అలాగే అక్క, నేను ఈలోగా ఇంటికి వెళ్ళి సాయంత్రం సమయానికి మరలా వస్తాను పదా అని అలా లిఖిత ఆయన తన కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో రిహానా బాధపడిపోతూ చిన్నతనంలో ఎంతో చక్కగా అందరికీ సహాయం చేసేది, అందరితో చక్కగా మాట్లాడేది, అటువంటి అమ్మాయికి ఇప్పుడు ఇటువంటి కష్టం వచ్చి పడింది అని అలా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమెకి సాయి మాటలు కూడా గుర్తు వస్తాయి. రిహానా, నీవు ఖచ్చితంగా ఈ యొక్క ఆర్డర్ని తీసుకో, నీకు తప్పకుండా సహాయం చేయడానికి చేతులనేవి అందుబాటులోనికి వస్తాయి. నీవు ఈ యొక్క అవకాశాన్ని వదులుకోవద్దు అని చెప్పిన మాటలు గుర్తురాగా వెంటనే రిహానా, సాయి మీరు ఆ సమయంలో చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు నాకు అలాగే జిప్రీకి ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చారు, కాబట్టి దీన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను అని అల్లా మాలిక్ ఏక్ అని అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.